శివగురుడు గురువుగారికి ఒక ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న యొక్క సమాధానాన్ని గురువుగారు ఏం చెప్పారా అనేది ఈ రెండవ రోజు తెలుసుకుందాం. శిష్యుడితో గురువుగారు ఇలా అంటున్నారు: అబ్బాయి శివగురు, అజ్ఞానం మానవులకు సహజగుణం నాన్న. ఎర పెడితేనే జంతువు చిక్కుతుంది కదా. ఎలా అంటే జంతువుల కంటే మనుషులలో ఆశ చాలా ఎక్కువగా ఉంటుంది నాన్న. అంటే ఈ మనుషులు ఏదైనా పని చేస్తే దాని యొక్క ప్రయోజనం వెంటనే కనిపించాలని కోరుకుంటారు. కానీ కర్మాచరణ చేసిన మానవుడు ప్రారబ్ధాలను అధిగమిస్తాడు. ప్రారబ్ధం అంటే ఏంటంటే గత జన్మల వల్ల ఆ యొక్క జన్మలో మనం చేసిన పనుల వల్ల ఫలితంగా ప్రస్తుతం మన యొక్క జీవితంలో అనుభవించేటువంటి మాట. అలాగే కర్మలు ఆచరిస్తూ వెళ్ళేవాడికి క్రమంగా చిత్తం కూడా దృఢమవుతుంది. అలాగే అతగాడికి మాయ తొలగడం కూడా మొదలవుతుంది. అప్పుడే అతడు జ్ఞానవంతుడవుతాడు. అలాగా జ్ఞాని అయినవాడు కర్మలతో సంబంధం లేకుండానే తన జీవితాన్ని సరైన దారిలో నడుపుకోగలుగుతాడు అని చెప్పి శివగురువుకి గురువుగారు సమాధానాన్ని ఇచ్చారు. ఆ తర్వాత శివగురుడు వేసినటువంటి రెండవ ప్రశ్నని రేపు తెలుసుకుందాం. జై శ్రీరామ్.